ఇప్పుడే దేవరా మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ సూపర్ డూపర్ హిట్. వన్ మ్యాన్ షో అనాలి భయ్య ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ ఇద్దరు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్ గారు, రెండు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మూవీ స్టార్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను గూస్ బంప్స్ భయ్య. ప్రతి సీను గూస్ బంప్స్ తెప్పించే. ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఈ మూవీలో. అంటే ఇంటర్వెల్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ అనిరుద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు భయ్య. ఇంటర్వెల్ వరకు వేరే లెవెల్ అసలే. అండ్ ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్లు ఉంటాయి భయ్యా, సూపర్ అసలు. కొరటాల శివ గారు బాగా ఆలోచించి మరీ ఈ కథను రాసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మూవీ ఫ్లాప్ అయింది కదా. సో ఈ మూవీని ఎలాగైనా అతను పెద్ద హిట్ చేయాలని బాగా బాగా ఆలోచించి మరీ ఈ కథను రాసుకున్నారు. అండ్ అంతే బాగా ప్రజెంట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ కొరటాల శివ గారు మనం ఇంకొక మాట అనొచ్చు, ఏంటంటే కొరటాల ఈజ్ బ్యాక్ అనొచ్చు ఈ మూవీతో. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా ఎంత చెప్పినా అతని గురించి తక్కువే. ప్రాణం పెట్టేశారు భయ్య ఈ మూవీకి. నిజంగా అసలు ఎంత బాగా యాక్టింగ్ చేశారంటే అసలు అతను యాక్టింగ్ చూసే నాకు అర్థమైపోయింది, ఇతను ఇండియా సినిమాకి చేసుకున్న అదృష్టం. ఇలాంటి యాక్టర్ దొరకడం, రాజమౌళి గారు వాళ్ళు ముందే అనేశారు, ఇలాంటి యాక్టర్ దొరకడం మన ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం. నిజంగా చాలా అదృష్టం. ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే స్క్రీన్ పైన నేను చూసిన ప్రతి సీను, అతను యాక్ట్ చేసిన ప్రతి సీన్లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ అతను అందులో ఒక సాంగ్లో డ్యాన్స్ ఉంటుంది భయ్య, సింపుల్గా వేశారు. అండ్ లెగ్ మూమెంట్ ఉంటుంది, ఆయుధ పూజ సాంగ్లో లెగ్ మూమెంట్, అది నాకు పిచ్చగా నచ్చింది. దానికోసం నేను ఇంకొకసారి మూవీకి వెళ్తాను భయ్య, అంత బాగుంది ఆ స్టెప్. అండ్ జాన్వీ కపూర్ అక్కడక్కడ ఓకే అనిపించింది. అండ్ ప్రకాష్ రాజ్ గారు స్టోరీ చెప్తున్న ప్రతిసారి ఒక గూస్ బంప్సే అనమాట. ప్రతి సీన్ చెప్తున్న ప్రతిసారి అంటే థియేటర్లో అరుపులు, విజిల్స్, ఇంకెంతకన్నా ఏం చెప్తా. ఫైనల్గా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిన మొట్టమొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ వరుస 7 హిట్లతో రికార్డ్ క్రియేట్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగు 5/4.5. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఏమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.